నమస్తే. ఈ వీడియో మీరు ఎవరైతే నన్ను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో అంత తొందర ఏమి లేదు. నిదానంగా, ఎందుకంటే ఎన్నికలు 4 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎన్నికలు. అప్పటి వరకు చాలా క్యాలిక్యులేషన్స్ మారిపోవచ్చు. అంటే పొత్తులు కన్ఫర్మ్ అవ్వచ్చు, క్యాలిక్యులేషన్స్ మారిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకే. కాబట్టి రాజకీయాల్ని ఓవర్ నైట్ మార్చేద్దామనే ఉద్దేశం నాకైతే లేదు. రాజకీయాలను ఓవర్ నైట్ మార్చేద్దామని నాకు ఉద్దేశం లేదు. రాజకీయ నాయకుల్ని బెదిరిద్దామనే ఉద్దేశం కూడా నాకు లేదు. ఒకవేళ నేను ట్రై చేసినా నేను వాళ్ళని బెదిరించలేను. ఓకే. ఎందుకంటే నేను చాలా చిన్నోడిని. నన్ను చూసి వాళ్ళు ఎలాగో బెదిరిపోరు. కానీ నా ఇంటెన్షన్ ఒకటే, మీకు గతంలో కూడా చెప్పాను. కేంద్రంలో అపోజిషన్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంట్రిబ్యూషన్ లేదు. కేంద్రంలో అపోజిషన్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి సహాయం అందట్లేదు. కేంద్రంలో ఒక సెక్యులర్ రాష్ట్రాన్ని కట్టడానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాంట్రిబ్యూషన్ లేదు. మొత్తం కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. అంటే గత 2014 నుండి ఇప్పటి వరకు, అంటే ఈ గత ఇంకా 2029 అంటే 15 సంవత్సరాలు, అంటే ఈ 15 సంవత్సరాలుగా మన ఎంపీలు పార్లమెంట్లో సైలెంట్గా కూర్చుంటారు. సైలెంట్గా ఎందుకు కూర్చుంటారంటే, బికాజ్ దే డోంట్ వాంట్ టు గో అగేన్స్ట్ నరేంద్ర మోడీజీ అనేటువంటి సిద్ధాంతం రెండు పార్టీలకు ఉంది కాబట్టి. సో దే విల్ నాట్ టాక్ ఎనీథింగ్. అంటే రిమెంబర్ దట్ 3 టర్మ్స్ వన్ ఎలక్టెడ్ ఎంపీ, మనం ఎంపీలను ఎంచుకున్నప్పుడు ఆ ఎంపీలు ఏమి చేయకుండా 15 సంవత్సరాలు కూర్చుంటే ఆఫీసు గ్రో అయిద్దా? మీరు ఒక ఎంప్లాయీని పెట్టారు, ఒక పని కోసం పెట్టారు ఎంప్లాయీని, 15 సంవత్సరాలు ఏం పని చేయకుండా అలానే ఆఫీసులో కూర్చుంటున్నాడు అనుకోండి, ఆ ఆఫీస్ వల్ల మీకు లాభం వచ్చిందా? లాభం రాదు కదా. అలాగే ప్రజాస్వామ్యంలో కూడా మనం కొంతమంది ఎంపీలని ఎన్నుకొని పార్లమెంట్కి పంపించినప్పుడు ప్రజాస్వామ్యంలో కొంతమంది రూలింగ్లో ఉంటారు, కొంతమంది అపోజిషన్లో ఉండి ప్రశ్నిస్తూ ఉంటారు అనమాట ప్రజాస్వామ్యంలో. అన్ఫార్చునేట్లీ మన ఆంధ్రప్రదేశ్లో గత 15 సంవత్సరాల నుంచి ఎంపీలు పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం లేదు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని సమస్యల్ని అక్కడ లేవనెత్తవచ్చు పార్లమెంట్లో. లేదంటే వక్ఫ్ బిల్ లాంటివి 1-2 పెద్దగా నాట్ సీరియస్ ఇష్యూ అన్న దగ్గర ఊరికే అట్లా మరీ బ్యాక్ ఫైర్ అయితే అన్న దగ్గర చేస్తున్నారు తప్ప, బేసికలీ దేర్ హార్ట్ ఈస్ ఎట్ బోత్ ద పార్టీస్ ఆర్ డైరెక్ట్లీ విత్ ఎన్డీఏ. ఓకే. రీజన్ ఏదైనా సరే. సో ఈ కాంటెక్స్లో మనం 2029లో అపోజిషన్కి మనం సహాయం చేద్దామని నాకు అనిపిస్తుంది. ఒకటి, డెమోక్రసీకి మంచిది కాదు. 2, సెక్యులర్ దేశాన్ని మనం అక్కడ కట్టాలి అని అంటే, టు బిల్డ్ ద సెక్యులర్ స్టేట్, టు బిల్డ్ ద సెక్యులర్ నేషన్ చాలామంది ఫైట్ చేస్తున్నారు. మనం ఒంటరి పోరాటం కాదు మంది. ఎందుకంటే స్టాలిన్ ఫైట్ చేస్తున్నాడు, మమతా బెనర్జీ ఫైట్ చేస్తుంది, రాహుల్ గాంధీ ఫైట్ చేస్తున్నాడు, అక్కడ శివసేన వాళ్ళు పనిచేస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలామంది ఇండిపెండెంట్గా మోడీ గారిని ఎదుర్కొంటూ అక్కడ ఒక బలమైనటువంటి ప్రతిపక్షాన్ని నింపడానికి 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నారు. అది ఓటు చోరీ ద్వారా కానీ, లేదంటే ఎస్ఐఆర్ లాంటి పెట్టి కానీ, లేదంటే యాంటీ ఇన్కంబెన్స్ లేకపోవటం కానీ, లేదా బెదిరించైనా సరే, లేదా నిజంగా ప్రజలు ఓటు ఏదైనా సరే, ది అపోజిషన్ ఈస్ ఫెయిలింగ్ టు డామినేట్ ది రూలింగ్ పార్టీ ఫ్రమ్ లాస్ట్ 15 years. ఓకే. అంటే వీళ్ళు విఫలమవుతూ వస్తున్నారు. జయంలో అందరు ఎవరైనా సహాయం చేస్తారు, సక్సెస్ ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు. ఇప్పుడు నాకు చాలామంది ఏమన్నారంటే, ఎందుకు రమేష్ నువ్వు అనవసరంగా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసి, ఇక్కడ అతనికి పెద్ద బలం లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతనికి పెద్ద బలం లేదు, మోరోవర్ రూలింగ్లో కూడా ఇప్పుడు వాళ్ళు వస్తాడని తెలియదు, రూలింగ్ కూడా వస్తాడని తెలియనప్పుడు నువ్వు అతను పట్టుకొని నీకేం లాభం అన్నారు. ఓకే. అనవసరం నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావు. మోడీ గారు మళ్ళీ 2029లో కూడా మోడీ గారే రావచ్చేమో. సో వాళ్ళు రూలింగ్ పార్టీతో ఉంటే మనకేమైనా సహాయం చేస్తారో అని అన్నాడు అనమాట. నాకు అదే కాన్సెప్ట్ అయితే
రూలింగ్ పార్టీతోనే వెళ్ళాలనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు నేను వెళ్ళి టీడీపీకి సపోర్ట్ చేయాలిగా. ఎందుకు చేయలేదు నేను టీడీపీకి? బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, నేను వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి బీజేపీలో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోవాలి కదా. ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఆర్ఎస్ఎస్లో బీజేపీలో జాయిన్ అయిపోవాలి కదా నేను. ఎందుకంటే ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో వ్యతిరేకంగా వెళ్ళకూడదు, వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి, లేదంటే ఏదైనా స్కీములు ఇస్తారు కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరాలి కదా. నేను ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు? బేసికలీ హ్యావ్ ఎన్ ఐడియా. అదే చెప్తున్నా. అదే తప్పు కాదు. ఓకే, అందరికీ కొన్ని ఐడియాలజీ ఉంటాయి. మోడీ గారికి ఒక ఐడియా ఉంది. ఆయన ప్రాణం పోయినా సరే రాహుల్ గాంధీకి ఓటేయడు. ఎవరు? మోడీ గారు ఆయన ప్రాణం పోయినా సరే కాంగ్రెస్కి ఓటేయడు ఆయన. ఎందుకంటే ఆయన నేషనలిస్ట్ లీడర్ ఆయన. రాహుల్ గాంధీ అతను ప్రాణం పోయినా మోడీకి ఓటేయడు. ఎందుకు? ఇతను సెక్యులర్ లీడర్. ఇతనికి ఒక ఐడియా ఉంది, అతనికి ఒక ఐడియా ఉంది. అలాగే నాకు ఒక ఐడియా ఉంది, నేను కూడా సెక్యులర్ వాదిని. అంతే, తప్పేం లేదు. అదే చెప్తున్నా, మోడీ గారు తప్పులేదు, రాహుల్ గాంధీ తప్పులేదు, నాది తప్పులేదు, నా వీడియోల కింద కామెంట్ చేసే వాళ్ళది తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది, నేను నమ్మిన సిద్ధాంతం. మంది తప్పులేదు. ఓకే, మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది మనకి. సో వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఒపీనియన్స్. సో ఈ కాంటెక్స్లో సో నేను బేసికల్గా సెక్యులర్ వాదిని కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మనకి సహాయం చేస్తారని నేను లొంగే వ్యక్తిని కాదు. ఓకే, పోనీ అలాగే వెళ్ళే వ్యక్తిని కదా. వెళ్ళే వ్యక్తిని అయితే నీకు తెలుగుదేశంలో ఎంత పని నాకు తెలుగుదేశంలో జాయిన్ అవటం. ఓకే, అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇది యూట్యూబ్లో కూర్చొని నేను ఇప్పుడు ఫ్రీగానే రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నాను. నేను గత 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీగానే చేసిన. నేను జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ అన్న 3 సంవత్సరాలు అన్న. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఆయన దగ్గర నుంచి. దే డిడ్ నాట్ సపోర్ట్ మీ ఎనీథింగ్. ఓకే, వాలంటరీగా చేశాను. ఇప్పుడు రాహుల్ గాంధీ వాలంటరీగా చేస్తాను. వాలంటరీగా చేసేటప్పుడు టీడీపీని పొగడతానికి ఎంత పని నాకు? వాళ్ళని డబ్బులు అడిగితే ఎవడరా నీకు ఇస్తా డబ్బులు, లేదంటే నాకు ఎమ్మెల్సీ ఎవడిస్తాను నీకు అని అనొచ్చు నేను డిమాండ్లు పెడితే. వాలంటరీ చేయడానికి టీడీపీని చేయటం ఎంత పని? ఇప్పుడిప్పుడుగా మోడీ గారిని పొగట్టడం ఎంత పని? సో ఇదంతా ఈజీ ఫర్ మీ, రైట్? బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. వై? అధికారంలో ఉన్నారా, నేను ఎందుకు చేయట్లేదంటే బికాస్ నేను నా హార్ట్ని అడుగుతాను. ఐ లాస్ట్ మై హార్ట్. నువ్వు ఎవరికి ఓటు వేయాలి నేను అడుక్కుంటా. నువ్వు ఎవరికి ఓటు వేయాలి నేను అనుకుంటా. నేను సెక్యులర్ వాదిని కదా, సెక్యులర్కే వేయాలి నేను అనుకుంటాను నా మనసులో. ఓకే, నా హార్ట్ని ఓటు అడుగుతాను. ఎందుకు నువ్వు సెక్యులర్ వాదాన్ని చూజ్ చేసుకున్నావు అంటారు. నేను అనుకుంటాను, ఓకే అండి, నాకు అందరూ కలిసి ఉండాలి, మైనారిటీస్ మొత్తం కలిసి ఉండాలని నా మనసు ఉంది అని నేను చెప్తాను. నా హృదయానికి నా హృదయాన్ని ఇంకోటి అడుగుతా. ఎందుకు నువ్వు రాహుల్ గాంధీనే సపోర్ట్ చేయాలనుకుంటున్నావు, మోడీ గారిని కాదు అని అంటే, నేను నా సర్టిఫికేట్ల వైపు చూస్తా. సర్టిఫికేట్లో షెడ్యూల్ క్యాస్ట్ అని ఉండేది. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం, బీసీలకి రిజర్వేషన్స్ అవసరం, ప్రైవేట్ ఉద్యోగులకి రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ ఈజ్ అవసరం. రాహుల్ గాంధీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మార్జినల్ సొసైటీకి సంబంధించి అంటే రాహుల్ గాంధీ అని కాదు, ఇండియా బ్లాక్ మొత్తం చెప్తాను. స్టాలిన్ కానీ వీళ్ళందరూ కానీ, స్టాలిన్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా కొన్ని స్కీమ్స్ పెట్టారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు ప్రైవేట్ వ్యవస్థలు రిజర్వేషన్స్ ఉండాలని. రిజర్వేషన్స్ ఎత్తేయడానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి వీళ్ళందరూ ఒక యునైటెడ్గా ఉన్నారు. వాళ్ళు కొట్టుకోవచ్చు. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ కొట్టుకోవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోవచ్చు, తమిళనాడులో కూడా కాంగ్రెస్ వర్సెస్ డిఎంకే కొట్టుకోవచ్చు. బట్ వాళ్ళందరూ ఒక పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇండియా బ్లాక్ ఒక ఐడియా మీద నిలబడ్డారు వాళ్ళంతా. ఓకే, సో వాళ్ళకు ఒక ఐడియా అనేది ఒక సిద్ధాంతం ఉందన్నమాట. అలాగా నేను వీళ్ళకి సపోర్ట్ చేద్దామని నాకు అనిపిస్తుంది. నాతో అగ్రీ అయిన వాళ్ళు, రమేష్ అన్న, మేము కూడా ఇక్కడ లోకల్గా మీరు ఎవరికన్నా ఓటేసుకోండి. ముఖ్యమంత్రి ఎవరు అనేది జగన్ గారు, లోకేష్ గారు కబడ్డీ ఆడిని, క్రికెట్ ఆడుకొని, లేదంటే కొద్దిగొమ్మచ్చి ఆడుకొని, లేదంటే ఏ కాంపిటీషన్ అన్న పెట్టుకొని వాళ్ళిద్దరిలో ఎవరున్నా గెలవని. దాన్ని నేను గతంలో చెప్పాను. దాన్ని నేను నేను మిమ్మల్ని హర్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడుగా జగనన్న ఓటు వేయొద్దంటే వైసీపీ వాళ్ళందరూ నన్ను తిడతారు, వైసీపీ వాళ్ళందరూ నన్ను ట్రోలింగ్ చేస్తారు. సో వాళ్ళు హర్ట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను మిమ్మల్ని హర్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి జగన్కి ఓటు వేయొద్దని నేను చెప్పట్లేదు. లోకేష్ గారికి మీరు ఓటు వేయొద్దు అంటే వాళ్ళని ఇప్పుడు నన్ను ఫుట్బాల్ ఆడతారు టీడీపీ సోషల్ మీడియా.
సో కాబట్టి టీడీపీకి ఓటు వేయద్దని కూడా నేను చెప్పను, లోకేష్కి ఓటు వేయద్దని చెప్పను, జగన్కి ఓటు వేయద్దని చెప్పను. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసుకోండి, ఎంపీకి మాత్రం క్రాస్ ఓటింగ్ చేసి రాహుల్ గాంధీకి వేయండి అంటున్నా. ఎందుకు అనేది నేను చెప్పాను. ఇది ఇంట్లో భార్య భర్తలు కూడా మాట్లాడకుండా 15 సంవత్సరాలు కూర్చున్నారు అనుకోండి, ఇంట్లో భార్య భర్తలు పెళ్ళైంది, ఒకరినొకరు మాట్లాడుకోకుండా సైలెంట్గా కూర్చున్నారు అనుకోండి, ఏంటి లాభం? పిల్లలు పుడతారా? పుట్టరు కదా. ఎవరి దారిలో ఉంటే పిల్లలు పుట్టరు కదా. అలానే మన ఎంపీలు కూడా 2014 నుంచి కేంద్రంలో సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఊరికే చిన్న చిన్న రాష్ట్రీయ మాట్లాడుతున్నారు, రాష్ట్రాలకు సంబంధించినవి 1-2 మాట్లాడుతున్నారు అంతే. ఆ ఎపిసోడ్ వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విధ్వంసం సృష్టించారు, ఒక చిన్న ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ వదిలేస్తే అదర్వైజ్ దేర్ ఇస్ నో బిగ్, వీళ్ళు మాట్లాడతలేదు. కాబట్టి ఎంపీలను కొంతమందిని మనం ఇండియా బ్లాక్కి ఇవ్వాలంటే క్రాస్ ఓటింగ్ జరిగితేనే ఇది జరిగింది, క్రాస్ ఓటింగ్ జరిగితేనే జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇండియా బ్లాక్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళు, మైనారిటీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు, జైన్, పార్సీ, అంబేద్కర్ వాదులు, రిజర్వేషన్ కోల్పోనే వాళ్ళు, ప్రైవేటైజేషన్ వ్యతిరేకించేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే మనం కేంద్రంలో ఇండియా బ్లాక్ సపోర్ట్ చేద్దామని మీకు అనిపిస్తే నాకు మద్దతుగా నిలబడండి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ మూమెంట్ ఫర్ క్రాస్ ఓటింగ్. ఇది క్రాస్ ఓటింగ్ ఉద్యమం. నేను మీకు క్రాస్ ఓటింగ్ ఉద్యమం మొదలెడతాను ఇది ఈ వీడియోతోటి. దిస్ ఈజ్ ఏ ఫైట్ ఫర్ క్రాస్ ఓటింగ్. మనందరం కేంద్రంలో క్రాస్ ఓటింగ్ చేయాలి. ఇప్పుడున్న యథాస్థితి కొనసాగిస్తే క్రాస్ ఓటింగ్ చేస్తాం. పొత్తులు ఎలియన్స్లు వస్తే అవసరం లేదు, ఎందుకంటే పొత్తులు ఎలియన్స్లు వస్తే అప్పుడు క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. ఇప్పుడున్న యథావిధిగా 25కి 25 మోడీ గారికి పోతాయి, 25కి 25 ఎన్డీకే ఇస్తారు వీళ్ళు, 25కి 25 మళ్ళీ ఇంక 2029లో కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెడతారు. ఇక సెక్యులర్ యొక్క ప్రభుత్వాన్ని రానివ్వరు ఆంధ్రప్రదేశ్లో వల్లే ఇది జరిగిద్ది అని అనుకున్నప్పుడు మనం క్రాస్ ఓటింగ్ చేద్దాం. అందుకే దిస్ క్రాస్ ఓటింగ్ మూమెంట్. ఓకే, నేను మీకు ఫస్ట్ కామెంట్గా మీకు కింద కొన్ని వాట్సాప్ గ్రూపులు ఇస్తున్నాను. మీ నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల వైపున మీరు ఆ గ్రూపుల్లోకి జాయిన్ అయిపోండి. ప్లీజ్ డోంట్ కాల్ ఆన్ దట్ నెంబర్ బికాజ్ నోబడి విల్ రెస్పాండ్ ఆన్ దిస్ నెంబర్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ వాట్సాప్ పర్పస్. ఆ నెంబర్ పనిచేయదు కాబట్టి మీరు ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయటం కానీ మెసేజ్లు పెట్టడం కానీ చేయకండి. జస్ట్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఏం చేయాలనేది మనం వెళ్దాం, తొందర ఏం లేదు. ఒక్కరిద్దరు ఎవరు జాయిన్ అయిపోయినా దాంట్లో రిస్క్ ఏం లేదు, మనకి కష్టం ఏమి లేదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. స్లోగా ఈ యొక్క గ్రూపుల్ని డెవలప్ చేసుకుంటూ ప్రజల్ని మనం చైతన్యపరుస్తూ ఎందుకు క్రాస్ ఓటింగ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఎంపీ లెవెల్ ఎందుకు క్రాస్ ఓటింగ్ చేయాలనేది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు స్ట్రెంగ్థెన్ ది అపోజిషన్ అట్ ద సెంటర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సెంటర్ అపోజిషన్ అంటే ప్రతిపక్ష పార్టీలు సెంటర్లో ఇండియా బ్లాక్ని మనం కొద్దిగా స్ట్రెంగ్థెన్ చేద్దాం. కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చేయగలిగినటువంటి హెల్ప్ ఇదే దేశం కోసం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఈ యొక్క 25 ఎంపీ నియోజకవర్గాల గ్రూపులు లింకులు ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోండి గ్రూపుల్లోకి. ఏం చేయాలని తర్వాత మాట్లాడదాం. Again, I'm telling, don't call on that number. Nobody will pick up the number. And don't message on that number also. Thank you. Namaskaram.